కంపెనీలో ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. దీని పేరు యానిమోమీటర్. యానిమోమీటర్ ఇక్కడ రాసి ఉండొచ్చు యానిమోమీటర్. అవును సార్. అయితే దీన్ని నేను షార్ట్ పంపిస్తాను, చెప్తాను. దీన్ని కిలోమీటర్ పర్ అవర్స్ లో కూడా, మీటర్స్ పర్ అవర్స్ అండ్ మీటర్ పర్ సెకండ్, మూడు అంటే ఏదైనా మనం జనరల్ గా ఈ 32 అనేది క్రెయిన్ కి 32 కంటే ఎక్కువ ఉంటే అలౌ చేయాలి. 32 కిలోమీటర్ పర్ అవర్. అవునండి, ఇది నాది బ్లూటూత్ డిస్కనెక్ట్ అయిపోతుంది. నార్మల్ గా ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది అబ్నార్మల్ వెదర్ కండిషన్స్ లోనే మనం చెక్ చేయాలి. అంటే ఎక్కువ గాలి వస్తుంది అనుకో, అబ్నార్మల్ విండ్ స్పీడ్, అప్పుడు మనం చెక్ చేస్తాం. 32 అంటే పని చేయకూడదు, ఇంకా పని చేయకూడదు, ట్రైన్స్ అవి ఆపరేట్ చేయకూడదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఓకే. అదే దీనికి అనుకోండి, మన చెర్రీ పికర్ ఇవి హోమ్ లిఫ్ట్స్ వాటికి 38 వరకు యాక్సెప్ట్. ఓకే, మీకు చార్ట్ చూపిస్తాను చూడండి. ఓకే. ఇది బూమ్ లిఫ్ట్ మాట. బూమ్ లిఫ్ట్ విండ్ స్పీడ్. అది ఓపెన్ అవ్వలేదు సార్, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. రాలేదా మీకు డిస్ప్లే? స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్, డిస్ప్లే అవ్వలేదు. జస్ట్ డౌన్లోడ్స్ లోనే ఆ ఫైల్ చూపడుతుంది సార్. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చిందండి. చూడండి, పోజ్ పైన యానిమోమీటర్ రీడింగ్ అని ఉంది. దీనికి మాట అంటే కలర్స్ కిలోమీటర్ పర్ అవర్. చూడండి అక్కడ గ్రీన్ ఎంతవరకు ఉంది. 22-28 అని ఉంది గ్రీన్. 22-28 అంతవరకు అది మ్యాక్స్ అన్నమాట. అక్కడి నుంచి రెడ్ 28 వరకు. 28 కంటే చిరిపేరు కదచ్చు. క్రెయిన్ చూపిస్తాను నెక్స్ట్. ఓకే. కనిపించిందా ఇది? లేదు సార్, సేమ్ ఇందర్లాగా ఓపెన్ అవ్వలేదు. ఓకే ఓకే.
ఇప్పుడు వచ్చింది సార్. యాక్చువల్ గా మీటర్ పర్ అవర్ అంటే మనం జనరల్ గా ఇప్పుడు చెప్పింది కిలోమీటర్ పర్ అవర్ 32 అనేది. ఒకవేళ ఇన్ కేస్ ఫార్ములాస్ నేను రాశాను చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ మీటర్స్ పర్ సెకండ్ కావాలనుకో దాన్ని కిలోమీటర్ పర్ అవర్ బై 3.6 వేస్తే మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఒకవేళ మైల్స్ పర్ అవర్ కావాలనుకుంటే దాన్ని కిలోమీటర్ పర్ అవర్ బై 1.6 వేస్తే ఆ రీడింగ్ వస్తుంది. ఒక కిలోమీటర్ యూజువల్ గా మనం జనరల్ గా చెప్పేది మాత్రం ఇందులో కిలోమీటర్ పర్ అవర్. ఓకే, కిలోమీటర్ పర్ అవర్స్ లో ఇది 32 అండ్ 38 క్రెయిన్స్ కి 32 కంటే దాటకూడదు. ఈవెన్ 32 కూడా ఈవెన్ 30 అయినా కదా ఆపేస్తారు. ఏమో ఇంకొద్ది మళ్ళీ తర్వాత గాలి ఇంకా పెరుగుతుందేమో విండ్ స్పీడ్ అని చెప్పి ఆపేస్తాం, వర్క్ ఆపేస్తాం క్రెయిన్స్ ఎక్స్పెషల్లీ. ఓకే, నెక్స్ట్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా, ఇది ఎక్స్కవేషన్ హజార్డ్స్. ఇది చెప్పాను ఆల్రెడీ మీకు. కొలాప్స్ ఆఫ్ స్లైడ్స్, ఓవర్ రన్నింగ్ ఆఫ్ వెహికల్స్, ఎండింగ్ లో చెప్పారు, క్లాస్ ఎండింగ్ లో. పర్సన్స్ ఫాలోయింగ్ ఇన్ టు ద ఎక్స్కవేషన్ హజార్డ్స్. హజార్డ్ అంటే సంథింగ్ విచ్ పొటెన్షియల్ టు కాజ్ హార్మ్. ఏదైనా ఒక హార్మ్ ఇది మిషనరీ కన్నా మ్యాన్ కన్నా అయితే హజార్డ్ అంటే అది. ఎక్కడికి వెళ్ళినా మనకి హజార్డే ఉంటుంది ఇందులో సేఫ్టీ. అయితే నిన్న పవర్ లేదు యాక్చువల్లీ మన ల్యాబ్ ఇది. నిన్న పవర్ లేకపోతే ఇన్వర్టర్ సోర్స్తో నేను ఇంట్లో కూర్చొని చెప్పాను. ఇది మన ల్యాబ్. మీరు చూసుంటారా కిరణ్ వర్మ? మరి అంతకుముందు చూడలేదు కదా మన ల్యాబ్. వచ్చాను కదా సార్, నేను అప్పుడు చూసాను. వచ్చినప్పుడు చూసారు కదా. మీది మీ ఆధార్ కార్డు ఉందా ఇక్కడ? మా ఆధార్ కార్డు ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు అడ్మిషన్కి వచ్చినప్పుడు. నేనే సార్ అయితే నాదే అయితే. అలాగే వచ్చినప్పుడు తీసుకుంటా అయితే. అలాగే ఓకే. అయితే నెక్స్ట్ ఫ్లోడింగ్ అంటే ఫ్లడ్స్ అంటే వాటర్ వరదలు అలాంటి అన్డిటర్మైన్డ్ అడ్జస్ట్మెంట్ స్ట్రక్చర్స్. మనకి ఐడెంటిఫై మనం చేయలేని స్ట్రక్చర్స్ ఏమన్నా లోపల ఏమన్నా ఉన్నా కానీ. అండ్ యాక్సెస్ అండ్ అగ్రెస్ అంటే యాక్సెస్ అంటే ఎంట్రీ, అగ్రెస్ అంటే బయటికి అంటే ఎమర్జెన్సీలో బయటికి ఎక్స్కవేషన్ నుంచి బయటకు రావడం. మెటీరియల్స్ ఫాలోయింగ్ ఇంటూ ఎక్స్కవేషన్. ఏదైనా మెటీరియల్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పై ఎడ్జిల్లో కానీ ఎవరిని పెట్టినా, లేదంటే ఏదైనా వెహికల్ వచ్చి ఇంకో దానికి అది ఆటోమేటిక్గా మనం ఎక్స్కవేషన్లో పడితే ఆ ఎక్స్కవేషన్లో ఆల్రెడీ మనుషులు ఉంటారు కదా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది, యాక్సిడెంట్స్ అయిపోతాయి. ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్స్కవేషన్ ఇన్స్పెక్షన్స్. ఎక్స్కవేషన్ అండ్ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ఇన్స్పెక్టెడ్ బై కాంపిటెంట్ పర్సన్ డైలీ బిఫోర్ స్టార్ట్ ద వర్క్. అంటే ఎక్స్కవేషన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ని ఒక కాంపిటెంట్ పర్సన్ డైలీ పనిచేసినప్పుడు ముందు ఇన్స్పెక్ట్ చేయాలి, చూడాలి దాని కండిషన్ ఏంటనేది. ఇష్టం వచ్చిన అంటే ఏ రోజు ఆ రోజు ఈ రోజు పనిచేస్తాం, రేపు పనిచేస్తాం, వెదర్ కండిషన్స్, లేదంటే ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్, లేదంటే యాక్సెస్లు ఉన్నాయా లేదా, ప్రాపర్ యాక్సెస్ లోపలికి వెళ్ళడానికి ఉందా, దానికి షోరింగ్ బెంచింగ్ ఏమైనా కొలాప్స్ అయిపోయిందా, అవన్నీ చెక్ చేసుకొని మనం ఎక్స్కవేషన్లోకి మనుషులకు పంపించాలి. అంటే పర్మిట్ రేస్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తారు అన్నమాట. జనరల్గా ఎక్స్కవేషన్ పర్మిట్ ఇచ్చారనుకోండి, పర్మిట్లో అప్పుడు మనం ఇవన్నీ చెక్ చేస్తాం జనరల్గా. కాంపిటెంట్ పర్సన్ హ్యాస్ ఆథరైజ్డ్ టు రిమూవ్ వర్కర్స్ ఫ్రమ్ ఎక్స్కవేషన్ ఇమీడియట్లీ. ఒక కాంపిటెంట్ పర్సన్, సూపర్వైజర్, ఇంజనీర్, మేబీ లైన్ మేనేజర్ ఎవరైనా, వాళ్ళు ఈజ్ ఆథరైజ్డ్. ఒకవేళ ఎన్ని ఎమర్జెన్సీ వచ్చింది ఎక్స్కవేషన్లో వస్తే ఆయన చెప్తాడు, అందరూ బయటికి పంపించాలంటే ఆయన పర్మిషన్తోనే వెళ్ళాలి. ఎవరో ఒకరు చెప్పేసి వెళ్ళమన్నారు. ఆయన కూడా కరెక్ట్ ప్రాపర్గా డెసిషన్ తీసుకుంటారు. ఏదైనా వర్షం వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా మెటీరియల్ ఏదైనా పైన పడుతుంది అన్న ఛాన్స్ ఉన్నప్పుడు కానీ, కాంపిటెంట్ పర్సన్ ఈజ్ హ్యాస్ అథారిటీ టు రిమూవ్ వర్కర్స్ ఫ్రమ్ ఎక్స్కవేషన్ ఇమ్మీడియట్లీ. అండ్ సర్ఫేస్
encumbrances support are removed. అంటే encumbrances surface అంటే ఆ ఎక్స్కవేషన్ సంబంధించి ఏమైనా ఆంక్షలు ఉన్నాయేమో అని ఏమైనా ఉంటే అవి రిపోర్ట్ అవి సపోర్ట్స్ కానీ ఏమైనా దానికి సంబంధించినవి ఆంక్షలు. ఇన్కమ్ బ్రాంచెస్ అంటే ఆంక్షలు అంటారు సర్ఫేస్ లో. ఆంక్షలు అంటే ఆ ఎక్స్కవేషన్ రిలేటెడ్ గా ఏమైనా సపోర్ట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఏమైనా తీసేసారా, పెట్టాల్సినవి ఉన్నాయా, అవన్నీ ఇన్స్పెక్షన్ చూడాలి. ఎంప్లాయీస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ లూజ్ రాక్ ఆర్ సాయిల్. చూడండి, ఎందుకంటే మన సాయిల్స్ కండిషన్స్ అన్ని ఒక దగ్గర ఒకలాగా ఉంటుంది. ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. ఒక సాయిల్ లూజ్ సాయిల్ ఉంటుంది, రాక్ సాయిల్ ఉంటుంది, రంబల్ సాయిల్ ఉంటుంది. రంబల్ సాయిల్ అంటే కొద్దిగా మెత్తగా ఉంటుంది అన్నమాట, బురదలాగా. ఆ కండిషన్స్ ఎలా ఉంది దాన్ని వాటిని బట్టి మనం ఎక్స్కవేషన్ మెథడ్ ని చేంజ్ చేసుకోవాలి. హార్డ్ హ్యాట్ వార్న్ బై ఎంప్లాయీస్. ఎక్స్కవేషన్ లోపల పనిచేసిన వాళ్ళకి హార్డ్ హ్యాట్ అందరూ వేసుకున్నారో లేదా చూడాలి. పొరపాటున ఏదైనా ఎక్స్కవేషన్ పైనుంచి ఏదైనా ఒక రాయి పడవచ్చు, ఏదైనా పడితే పైన పడదు. అందుకని హార్డ్ హ్యాట్ కంపల్సరీ వేసుకున్నారో లేదా. అంటే స్పాయిల్స్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ సెట్ బ్యాక్ మినిమం 2 meters ఎడ్జ్ ఫ్రమ్ ది ఎక్స్కవేషన్. ఇది ఎక్స్కవేషన్ అనుకోండి. ఎక్స్కవేషన్ పక్కన మినిమం 2 meters డిస్టెన్స్ నుంచి బ్యారికేడ్ చేస్తారు రౌండ్ గా ఎక్స్కవేషన్. ఇది ఎక్స్కవేషన్ ఏరియా. ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఇది ఎడ్జ్ అనుకోండి, ఒక ఎడ్జ్ సంథింగ్. దీని నుంచి 2 meters డిస్టెన్స్ పెట్టి 2 meters దాటిన తర్వాత దాన్ని హార్డ్ బ్యారికేషన్స్ చేస్తారు పైప్స్ తోటి. అర్థమైందా? ఒక 1/2 meter అలా చేసినప్పుడు అయితే మనం ఈ సాఫ్ట్ బ్యారికేషన్స్ అవన్నీ వాడతాం. కానీ సాఫ్ట్ బ్యారికేషన్ అంటే ఇది రోల్ ఉంటుంది కదా, బ్యారికేషన్ రోల్, అది వాడతారు. కానీ మినిమం 1/2 meter, దాన్ని ఆఫ్టర్ 1/2 meter కంటే మోర్ దెన్ 1/2 meter డెప్త్ వచ్చినప్పుడు దాన్ని కంపల్సరీ ఇది హార్డ్ బ్యారికేషన్ కంపల్సరీ చేస్తారు. హార్డ్ బ్యారికేషన్ అంటే ఐరన్ పైప్స్ తో చేస్తారు. అండ్ దానికి ఒక సైన్ బోర్డ్ అది పెడతారు. అది ఇంకా స్పాయిల్ మెటీరియల్ ఎక్విప్మెంట్ సెట్ బ్యాక్. ఇంకో విషయం ఏంటంటే ఎక్స్కవేషన్ చేసినప్పుడు మనం మెకానికల్ ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఆ సాయిల్ తీస్తారు కదా, సాయిల్ బకెట్ తో తీస్తారు కదా, మన జేసీబీతో తీసినప్పుడు తీసింది ఎక్స్కవేషన్ ఆ గట్టు ఏదైతే సర్ఫేస్ ఉందో పైన దాని పక్కనే వేయకూడదు. అర్థమైందా మీకు నేను చెప్పింది? అది కొద్దిగా దూరంగా వేయాలి. అట్లీస్ట్ అంటే రాక్ సాయిల్ అనుకో అట్లీస్ట్ 1 meter 1.5 meter అని. లూజ్ సాయిల్ ఏదంటే చాలా దూరంగా వేయాలి, 2 meters. డైరెక్ట్ గా వెహికల్ పెట్టి వెహికల్లో డబ్ చేసేది. కానీ అక్కడ ఉంచుకోండి. అదొక చాలా మనం జాగ్రత్త చూడాలి ఎక్స్కవేషన్. ఓకే, నెక్స్ట్. Barriers provide at all remote excavations, well pits, shafts, etc. అంటే బ్యారియర్స్ అంటే తెలుసు కదా, బ్యారియర్స్ అంటే బ్యారికేషన్, హార్డ్ బ్యారికేషన్. బ్యారియర్స్ ఎక్స్కవేషన్ చుట్టూ ప్రొవైడ్ చేయాలి. వెల్స్ కి, పిట్స్ కి, షాఫ్ట్స్ కి హార్డ్ బ్యారికేషన్ చేయాలి. అట్ ఆల్ రిమోట్ ఎక్స్కవేషన్స్. రిమోట్ అంటే దూరంగా ఉన్న ఎక్స్కవేషన్స్ కనిపించి అక్కడ ఏ ఎక్స్కవేషన్స్ కైనా సరే బ్యారికేషన్ ఇస్ మస్ట్. బ్యారియర్స్ ప్రొవైడెడ్. వెల్స్, పిట్స్, షాఫ్ట్స్. లేదంటే ఎవరైనా పడిపోతారు కదా, తెలియక పడిపోతే అది చనిపోతారు పెట్టిల్లో పడిపోయినారు. వాక్వేస్ అండ్ బ్రిడ్జెస్ ఓవర్ ఎక్స్కవేషన్స్ 6 or more in depth equipped with guardrails. ఎక్స్కవేషన్ అబోవ్ ఎక్స్కవేషన్ లో, ఎక్స్కవేషన్ ఏరియాలో పైన మనం ఏవైనా యాక్సెస్ ఉన్నాయనుకోండి 6 meter, దాని కింద దానికి హ్యాండ్ రైల్స్, మిడ్ రైల్స్, గార్డ్ రైల్స్ అన్ని వేసి కింద దాన్ని కవర్ చేసి ఉండాలి ఎక్స్కవేషన్. అబోవ్ 6 meters ఆర్ అబోవ్ ఏదనుకో. A warning vest or other highly visible PPE and warned by employees exposed to the vehicle traffic.
చూడండి రోడ్డు మీద పని చేసినప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, హై విజిబుల్ వెస్ట్ చేస్తారు. విజిబుల్ గా ఉంటుంది, దానికి మార్కింగ్ ఉంటుంది కదా, పోలీసులు అదే వేస్తుంటారు చూసారు. ఇప్పుడు రోడ్ల మీద పనిచేసిన లైటింగ్ పడగానే దానికి షైనింగ్ వచ్చేస్తుంది. అది ఏముంటుంది దాని మెటీరియల్ మర్చిపోయాను. ఇండికేటర్ హై విజిబుల్ వెస్ట్ అంటారు. రిఫ్లెక్టివ్ దట్ ఇస్ రిఫ్లెక్టివ్ రేడియం మిర్రర్. సార్ లైట్ ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎక్స్కవేషన్ డీప్ ఎక్స్కవేషన్ అని చెప్పి సైన్ కూడా పెట్టాలి. డీప్ ఎక్స్కవేషన్ అని చెప్పి సైన్ పెట్టాలి. దస్ ఫాలింగ్ హజార్డ్ అని చెప్పి సైనేజెస్ ఉంటాయి, ఇవన్నీ పెట్టాలి. ప్లస్ ప్రాపర్ పీపీ వాళ్ళకి ఇవ్వాలి. పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ప్రొవైడెడ్ ఓన్ బై ఎంప్లాయీస్ ఎక్స్పోజ్డ్ టు ద వెహికులర్ ట్రాఫిక్ కి ఎక్స్కవేషన్ దూరం నుంచి కూడా అలా ఐడెంటిఫై చేయగలరు అటువంటి వెస్ట్ వేసుకోవడం వల్ల. అందుకే హై విజిబుల్ వెస్ట్ కన్స్ట్రక్షన్ అందరికీ వేస్తారు, కన్స్ట్రక్షన్ అందరూ వేసుకుంటారు. రోడ్డు దగ్గర ఉన్న వాటిలో రోడ్డు పక్కన అలాంటి ఎక్స్కవేషన్స్ ఉన్నాయనుకుంటా, అవి ఇంకా కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎంప్లాయీస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ వర్క్ ఫేసెస్ స్టాప్డ్ ఆర్ బెంచ్డ్ ఎక్స్కవేషన్స్ అబౌవ్ అదర్ ఎంప్లాయీస్. బెంచింగ్ అంటే మీకు వీడియో చూపిస్తాను. అంటే ఎక్స్కవేషన్స్ లోనే బెంచింగ్ అని షోరింగ్ అని రెండు ఉంటాయి. బెంచింగ్ అంటే ఎక్స్కవేషన్ మనం ఎక్స్కవేషన్ డెప్త్ ఎక్కువ ఉందనుకోండి, డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఒకేలాగా తీసుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, 12 మీటర్లు అలా వెళ్ళకూడదు. 12 మీటర్లు అలా ఒకటే తీసుకుని వెళ్ళిపోకూడదు. ఈవెన్ పెద్ద ఎక్స్కవేషన్ అయినా కానీ తీసుకుని వెళ్ళకూడదు. ఒక 5 మీటర్స్ డెప్త్, 5 మీటర్స్ కట్ చేసి తర్వాత ఒక బెంచ్ ఉంటుంది. అలాగే బెంచింగ్ అంటే అక్కడ ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. ఒక స్లోప్ ఇలా వచ్చిందా, మన ఎక్స్కవేషన్ ఇలా ఉంది, మీకు వీడియో చూపిస్తాను. ఎక్స్కవేషన్ ఇదంతా పెద్ద ఎక్స్కవేషన్, అందులోని కొంత ఎక్స్కవేషన్ అయ్యాక అక్కడ ప్లాట్ఫామ్ లాగమాట, అక్కడ పూర్తిగా తీసి అక్కడ ఉంటుంది. మన మనసులో వెళ్ళొచ్చు, అక్కడ లేడర్తో దిగి అక్కడ నుంచి ఇంకో లేడర్ కిందకి వేసి ఇంకో స్టెప్పింగ్ ఉంటుంది. అలాగా మీకు వీడియో చూపిస్తాను. స్టెప్పింగ్ అంటారు అనమాట. అలాగే షోరింగ్ అంటే ఎలా అంటే ఇలా ఎక్స్కవేషన్ ఉన్నప్పుడు 2 గోడలు ఇలా తవ్వారు, 2 ఎలా ఉన్నాయి, ఈ రెండిటికి మధ్య పైప్స్ పెడతారు. పైప్స్ పెట్టి వుడెన్ కానీ మెటల్ కానీ పెట్టి ప్లేట్స్ జాక్స్ బిగిస్తారు అన్నమాట. ఈ ఎక్స్కవేషన్ ట్రెంచ్ అనుకోండి, ఈ నా 2 చేతులు కనిపిస్తున్నాయి మీకు, ట్రెంచ్ అనుకోండి. ట్రెంచ్ అనుకుంటే రెండింటి మధ్య హారిజెంటల్ పైప్ వస్తుంది, ఇలాగ వచ్చి జాక్ వస్తుంది. ఇటు మనకి ఈ పక్క ఒక మెటల్ ప్లేట్ పెద్దది పెడతాం, ఈ పక్క కూడా పెడతాం, జాక్ టైట్ చేస్తాం. ఎందుకంటే లూజ్ సాయిల్ ఉందనుకోండి, అది పడిపోకుండా అది ఆపుతుంది. మీకు వీడియో చూపిస్తాను, వీడియో ఒకటి ఓపెన్ చేసి ఉంచి నేను ఆల్రెడీ మీకోసం. అందుకని మీకు అంటే మామూలు చెప్పినా కానీ విజువల్గా వీడియో చూపిస్తే మీకు ఇంకా బాగుంటుంది. ఒక నిమిషం క్లాస్లో ఆన్లైన్ క్లాస్ పక్కన ఇది అయిపోయి నేను చేస్తాను. అయితే వార్నింగ్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ యూజ్డ్ వెన్ మొబైల్ ఎక్విప్మెంట్స్ ఈజ్ ఆపరేటెడ్ నియర్ ఎడ్జ్ ఆర్ ఎక్స్కవేషన్. వార్నింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ అంటే మనకి చూడండి, ఎక్స్కవేషన్ ఏరియాలోని వార్నింగ్ లైట్స్, బ్లింకింగ్ లైట్స్ ఉంటాయి. బ్లింకింగ్ లైట్స్ అంటే అక్కడ మనకు తెలుస్తుంది, ఆ స్పాట్ రాగానే సంథింగ్ రాంగ్, ఇక్కడ ఏదో వార్నింగ్ సైన్ ఉందని ఎస్టాబ్లిష్. యూజ్డ్ మొబైల్ ఎక్విప్మెంట్స్ అంటే మన అక్కడ చిన్న అక్కడ పక్కన ఏదైనా వెహికల్స్ మూమెంట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఈ వెహికల్ మనకైతే ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ లో ఎక్విప్మెంట్స్ లో ఈ వాటర్ స్ట్రోబ్ లైట్ అంటారు. పైన వెహికల్ పైన లైట్ ఉంటుంది, అది అలా తిరుగుతుంటుంది. వెహికల్స్ అట్లా ఉంటుంది కదా, కన్స్ట్రక్షన్ లో కంపల్సరీ వాడతారు వెహికల్స్. ఆపరేటింగ్ నియర్ ఎడ్జెస్ ఆఫ్ ది ఎక్స్కవేషన్, ఎడ్జెస్ లో పనిచేసే దగ్గరలో ఎక్స్కవేషన్స్ కి, ఎక్స్కవేషన్ రిలేటెడ్ లేదంటే ఎక్స్కవేషన్ దగ్గరలో పనిచేసే వెహికల్స్ కి కంపల్సరీ అది ఆ లైట్ పెట్టాలి. మీకు వీడియో చూపిస్తాను.
వచ్చిందా అదే మీకు? వచ్చింది సార్, అది ఇంకా ప్లే అవ్వలేదు. చూడండి జాగ్రత్త. Shall not enter any excavation over 4 feet in depth unless the sides of the excavation are sloped to a safe angle. The sides have been supported by the use of sheet piling or shoring and bracing, meeting the minimum standards contained in the regulations, or the workers are protected by other effective means, such as restricting worker access to the hazardous area. When sloping is used instead of shoring, depending on the conditions, no slope can be steeper than 3 feet horizontal to 4 feet vertical. When a combination of sloping and shoring is used, the minimal amount of shoring must be equivalent to the standard for the overall depth of the excavation. Shoring is installed from the top down and removed from the bottom up. The reason is so workers will always be protected by the shoring that's in place. In other words, the trench is excavated. Uprights, upper stringers, and cross braces are put in place. Then the lower stringers and cross braces are put in place. The number of stringers and cross braces needed is dependent on the depth of the excavation. When the job is finished, the lowest cross braces and stringers are removed first, and then the uprights. In other words, in reverse order. Then the site is backfilled. But no workers are allowed in the trench to compact the backfill. Excavation support systems must be installed so that they are firmly in contact with the face of the excavation. This can be achieved by backfilling or blocking. Support systems must be inspected daily or more frequently if required, and must be maintained in a fully infected condition. This is the site manager's responsibility. Shoring uprights must extend above the top of the excavation by at least 1 foot, and must be as close to the bottom of the trench as is possible, but in no case more than 2 feet from the bottom. చూసారా అది? చూసాను. బెంచింగ్, షోరింగ్ అంటే చూసారు కదా. ఎక్స్కవేషన్స్ కి లూజ్ సాయిల్ బురదగా ఉంది చూసారు, అది రంబల్ సాయిల్. అవి మనకి ఎక్స్కవేషన్ చేసినప్పుడు మామూలుగా అయితే మనం ఎలా చేస్తుంటే పైనుంచి పడిపోతాం, పక్క నుంచి పడిపోతాం. అక్కడ మెటల్ గార్డ్ కూడా పెట్టారు దగ్గర లాస్ట్ లో. ఇక్కడ మరీ కొద్ది చిన్న చిన్న లూజ్ ఉందనుకో, లూజ్ సాయిల్ ఉన్నప్పుడు వుడెన్ ఫ్రేమ్స్ ఇవన్నీ పెట్టారు సాయిల్ పడిపోకుండా, కొలాప్స్ అయిపోకుండా. బెంచింగ్ అంటే ఇంకేమి కాదు. బెంచింగ్ కూడా మీకు చూపిస్తాను. బెంచింగ్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మీకు చెప్పాను, డెప్త్ వెళ్తున్నారు మీరు. బెంచింగ్ డెప్త్ ఎక్స్కవేషన్ వెళ్ళినప్పుడు ఒక మోర్ దెన్ 10 మీటర్స్ పెద్దది ఏదన్నా ఒక ఎక్స్కవేషన్ చేస్తాం. 10 మీటర్ జస్ట్ మనకి 4 మీటర్స్ అట్టినాక ఇది 4 మీటర్స్ వచ్చినాక ఒక బెంచింగ్ ఒక స్టెప్ వస్తుంది, స్టెప్ కట్ అంటారు. స్టెప్ లో వర్కింగ్ ప్లాట్ఫామ్ లాగే ఉంటుంది మనకి. యాక్చువల్ ఎక్స్కవేషన్ ఏరియా మీద ఎక్కువ తీయాల్సి వస్తుంది, ఎక్కువ ఎక్స్కవేషన్ ఏరియా తీయాల్సి వస్తుంది ఇది మనకి డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు. ఎందుకంటే సేఫ్ కోసం, పీపుల్ అండ్ మెటీరియల్ సేఫ్ వర్కింగ్ కోసం. ఇక స్టెప్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ల్యాడర్ వేస్తారు. సపోజ్ 10 మీటర్లు ఒక ల్యాడర్ వేసి పైన దగ్గర అంతసేపు ఫస్ట్ ఒక స్టెప్ వేస్తారు, ఆ స్టెప్ లో దిగి ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్తారు. ఇక్కడ ఏమైనా కావాలంటే ఇక్కడ ఏమైనా సామాన్లు కూడా పెట్టుకోవచ్చు
అలాగేం ప్రాబ్లం లేదు. దానికి మళ్ళీ ఆ ఏరియా అంతా బ్యారికేషన్ అయి ఉంటే ఎడ్జ్ అంతా పెద్ద పెద్ద ఎక్స్కవేషన్ చిన్న చిన్న వాటికి అవసరం. Excavation assessments, soil type and conditions. సాయిల్ కండిషన్స్ ని మనం కన్సిడర్ చేయాలి. మన ఎక్స్కవేషన్ ఎలా చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఎక్స్కవేషన్ సాయిల్ ఏంటి, లూజ్ సాయిలా, రాక్ సాయిలా, రంబుల్ సాయిలా. రంబుల్ అంటే బురద బురదగా, ఇసుక, రాయ. సాయిల్ కండిషన్స్ సాయిల్ టెస్ట్కి పంపిస్తారు, సాయిల్ టెస్ట్కి. దాన్ని బట్టి మనం ఎక్స్కవేషన్ చేస్తారు ఏదైనా ప్రాజెక్ట్స్ అయి కట్టినప్పుడు. జనరల్గా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మామూలు కట్టేస్తాం, కానీ అంటే యాజ్ పర్ ప్రాజెక్ట్స్ అవి కట్టినప్పుడు కంపల్సరీ సాయిల్ టెస్ట్లు, సాయిల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఆ ఏరియాలో అన్ని చెక్ చేసి అప్పుడు మనకి వర్క్ స్టార్ట్ చేస్తారు ఎక్స్కవేషన్స్. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ అండ్ రోడ్స్, అంటే దగ్గరలో రోడ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎగ్జిస్టింగ్ పక్క స్ట్రక్చర్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూసుకోవాలి. రోడ్డు ఉందనుకోండి, రోడ్డు పక్కన కానీ మామూలుగా మనం ఓపెన్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో ఎక్స్కవేషన్ చేసింది వేరు, రోడ్స్ ఏమైనా ఉన్నాయా, రోడ్డు దగ్గర మనం చాలా ఎక్స్ట్రా సేఫ్ సిస్టమ్స్ యూజ్ చేయాలి. రోడ్డు పక్కన మన ఒకవేళ మన ఎక్స్కవేషన్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక రోడ్డు పక్కన ఉంటే సైనేజెస్ పెట్టాలి. ఒక దానికంటే ఎక్స్కవేషన్ ఏరియా కంటే ముందుగానే మనం సైనేజెస్ ఉండాలి, సో అండ్ సో ఏరియాలో వర్క్ అవుతుందని చెప్పేసి. దానికి లైటింగ్స్ ప్రొవైడ్ చేయాలి, బ్లింకింగ్ లైట్స్, ప్రాపర్ సైనేజెస్ పెట్టాలి, వర్కర్స్కి రిఫ్లెక్టివ్ క్లాతింగ్ ఇవ్వాలి, లైటింగ్ పెట్టాలి. ఎక్స్కవేషన్ కండిషన్స్ బట్టి దాని దగ్గరలో వెహికల్స్ మూవ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే ఎడ్జ్ దగ్గరలో అయిపోతుంది అనుకోండి, ఎడ్జ్ దగ్గరలో మనం వెహికల్ మూవ్మెంట్ ఉందనుకోండి, ఆ లోడ్ దీని మీద పడుతుంది ఎక్స్కవేషన్ పడి ఏమవుతుంది, ఎక్స్కవేషన్ కొలాప్స్ అయిపోతుంది. ఆ రోడ్డు మీద ఒకే లైట్ వెహికల్స్ తిరుగుతాయని నమ్మకం లేదు కదా, ఒకసారి పెద్ద హెవీ వెహికల్స్ కూడా వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ లోడ్ ఎక్స్కవేషన్ పడిపోతుంది. ఇది ఆల్రెడీ 10 minutes బ్యాలెన్స్ అని చెప్తారు. ఎక్స్కవేషన్ మీద ఆ లోడ్ అంతా పడుతుంది, దాని మీద అప్పుడు ఎక్స్కవేషన్ కొలాప్స్ అయిపోయి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే రోడ్డు కండిషన్స్, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్, అంటే ఇక్కడ దగ్గర మనం ఇక్కడ ఎక్స్కవేషన్ టైం అవతల పక్క వేరే ఇంకేదో స్ట్రక్చర్ ఉంది, అది పడిపోతుంది, అది కొలాప్స్ అయిపోతుంది దాని పక్కన. దాని స్ట్రెంగ్స్ ఎయిట్ అనేది ముందుగా చూసుకోవాలి. అండర్ గ్రౌండ్ సర్వీసెస్, బరిడ్ కేబుల్స్. అండర్ గ్రౌండ్ సర్వీస్ అంటే గ్రౌండ్ లోపల ఏముందో మనకు తెలియదు. మేబీ లైన్స్, వాటర్ లైన్స్, హై వాటర్ ప్రెషర్ లైన్స్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ లైన్స్ ఉండొచ్చు, పాత పాడైపోయిన ఏదో అన్యూజ్డ్ కేబుల్స్ డిస్కనెక్ట్ చేసినవి అయి ఉండొచ్చు. మేబీ పబ్లిక్ ప్రొటెక్షన్ చేయాలి. అండర్ గ్రౌండ్ సర్వీసెస్ అయిపోయింది కదా. ఫ్లోటింగ్ అంటే వరదలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, దాన్ని బట్టి మనం ఎక్స్కవేషన్ ప్లాన్ చేసుకోవాలి. ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ అంటే రోడ్డు పక్కన అవుతుంది, ఎవరో ఇంటి పక్కన అవుతుంది పబ్లిక్, దానికి కంప్లీట్గా మెష్ తగిలించేస్తారు, లోపల ఏమవుతుందో కూడా తెలియదు. ఎక్స్కవేషన్ ప్రొటెక్షన్ అక్కడ అటువైపు యాక్సెస్ ఇవ్వకూడదు పబ్లిక్కి మనం డిస్టర్బెన్స్ కలిగించకూడదు మన ఎక్స్కవేషన్. దానికోసం కంప్లీట్గా మెష్ చేస్తారు, లేదంటే కంప్లీట్గా మెటల్ ఫ్రేమ్స్ పెద్ద తగ్గించారు. డీప్ ఎక్స్కవేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అటువైపు ఇంకా జనాలు వెళ్ళరన్నమాట. ఫుల్ కంప్లీట్ క్లోజ్ ఉంటుంది, అప్పుడు పక్క ఏమవుతుందో కూడా తెలియదు. డెప్త్, దాని సపోర్ట్స్, అక్కడ డెప్త్ ఎక్కువ ఉండదు. ఇందా చెప్పాను కదా, చూపించాను కదా వీడియోలో కూడా. దాని సపోర్ట్స్ ఎలా ఇవ్వాలి, డెప్త్ ఎక్కువ అవుతుంది, దానికి పెంచింగ్ పెట్టాలా. సర్చార్జ్ లోడ్స్, అడిషనల్ లోడ్స్ అవి దానికి ఎడ్జ్లో పెట్టకూడదు. అడిషనల్ లోడింగ్ అంటే పక్కన మేబీ వెహికల్ అవ్వచ్చు, ఇంకేదైనా అడిషనల్ లోడ్ పెట్టవచ్చు, సో పెట్టకూడదు ఎడ్జెస్లో. యాక్సెస్ అండ్ యాగ్రెస్ అంటే మన యాగ్రెస్ అంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి ఎక్కువ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. ఎస్కేప్ అవ్వడానికి లైటింగ్, ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్.
ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ అంటే చెప్పారు కదా, కాంపిటెంట్ పర్సన్ ఒక ఎక్స్కవేషన్ మిషన్ తో చేస్తున్నారు దాన్ని మనం ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయ్యి ఉండాలి. లేదంటే ఆ మిషన్ ఆయన ఇద్దరు కలిపి లోపలికి వెళ్ళిపోతారు. ఎక్స్పీరియన్స్ ఎవరిని తీసుకొచ్చి ఎవడో కొత్త వాళ్ళని తీసుకొచ్చి మిషన్ తీసుకొచ్చి ఎక్విప్మెంట్ తీస్తే ఆడ ఎక్స్కవేషన్ చేస్తాడు. ఎక్స్కవేషన్ లోపలికి మిషన్తో పాటు మనిషి లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు ఇంకో నలుగురు కూడా చంపేస్తారు. అందులో పనిచేసిన వాళ్ళు ఆ పక్క ఇక్కడ. అందుకే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ని ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా అందుకే అడుగుతారు ఎక్స్పీరియన్స్ ప్రాపర్ పిపి అంటే పర్సనల్ ప్రొటెక్టివ్. అంటే దీనిలో పర్మిట్ కూడా ఉంటుంది. పర్మిట్ అంటే పర్మిట్ తెలుసు కదా, మనం ఏ పని చేసినా కానీ పర్మిట్ తీసుకోవాలి. ముందు చాలా మంది మీ క్లాస్ చెప్పాను ముందుగా మీకు, అంటే చాలా అది అయిపోయింది. ఇందులో విన్నారో వినలేదు తెలియదు. మీరు ఈవేళ నేను యూట్యూబ్లో వీడియోస్ అన్ని కొన్ని అప్లోడ్ చేశాను. ఈవేళ చూసారా బాబు? 5 వీడియోస్ చూసాను సార్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు అంటే కొత్తగా జాయిన్ అయ్యారు ఉన్నారు కదా, మీకు ఛానల్ పిఎన్ఐఎఫ్ఎస్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది. పిఎన్ఐఎఫ్ఎస్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అంటే మీరు సబ్స్క్రైబ్ కొడితే మీకు అట్లా వెంటనే ఏమవుద్దంటే మేము ఎప్పుడైనా కొత్త అప్లోడ్ చేయగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ కొడియండి. మీరు ఎందుకంటే మీ పాత క్లాసులు వినలేదు కదా, మీరు అవన్నీ వినొచ్చు. అందుకే అసలు జనాలు కూడా చాలా మంది రావట్లేదు కూడా క్లాసులకి. ఎందుకంటే అయినా ఇప్పుడు బెటర్ ఎక్కువ మంది వస్తున్నారు. 10 మంది వచ్చారు, నన్ను 12 మంది వచ్చారు, బాగానే వచ్చారు. పర్మిట్ తీసుకుంటారు, ఎందుకంటే పర్మిట్ తీసుకుంటారు ఎక్స్కవేషన్లో మస్ట్ మాట. నా పర్మిట్ తీసుకొని పనిచేస్తారు. ఎందుకంటే లోపల ఏమన్నా మనకు తెలియదు, దాన్ని డిటెక్ట్ చేస్తారు. మన సిస్టమ్ అని నెక్స్ట్ స్లైడ్ వస్తుంది, 2 స్లైడ్లో వస్తుంది, చూపిస్తాను. ఇక యాక్చువల్గా ఇంకా ఇది కూడా ఉంది మనకి, ఇంకో క్లాస్ ఉందా 2 పంపించాను మీకు 2 లింకులు పంపించాను కదా అందరికి. ఆ పర్మిట్ తీసుకొని పర్మిట్లో అన్ని చెక్ చేస్తారు అన్నమాట. అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏమైనా ఉన్నాయా, ఐసోలేషన్స్ చేయాల్సిన ఉన్నాయా టెస్ట్ చేసి దాన్ని బట్టి దానికి ఎంత మెకానికల్ ఎంతవరకు మాన్యువల్ ఎక్స్కవేషన్ చేయాలి, తర్వాత నుంచి మిషన్ మెకానికల్ ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా పవర్ లైన్స్ ఉన్నాయంటే దాన్ని రబ్బర్ ఇన్సులేటెడ్ గుణపాలు అంటారు కదా, దానికి ఇన్సులేటెడ్ రబ్బర్ అది వేసి తవ్విస్తారు. ఎందుకంటే పొరపాటున ఎలక్ట్రికల్ లైన్ ఉన్నదని మనకు తెలిసిన పొరపాటున కేబుల్ టచ్ అయినా కానీ మనకి అది మనసుకి షాక్ కొడుతుంది, అదే హామ్ తక్కువ. అయినా పవర్ కేబుల్స్ ఉంటే మీకు ఎలా వేస్తారో తెలుసు కదా, దానిపైన బ్రిక్ వేసి, బ్రిక్ మీద శాండ్ వేసి, మళ్ళీ బ్రిక్ వేసి దాని మీద ఒక లేయర్ పేపర్ ఇది వెళ్తుంది అన్నమాట. ఇది పట్టీలాగా బ్యారికేషన్ దీనిలాగే పట్టి దాని మీద వెళ్తుంది మేడం. కేబుల్ హై వోల్టేజ్ కేబుల్స్ ఆర్ ప్లేస్డ్ అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది. ఒకళ్ళు తగ్గినప్పుడు కానీ ఒకళ్ళు అటువంటి బయట పడితే సేఫ్గా ఇక్కడ ఇది ఉంది తగ్గినప్పుడు ఒక ముందు బ్లాక్ వస్తుంది, తర్వాత కొద్దిగా శాండ్ వస్తుంది, తర్వాత మళ్ళీ బ్లాక్ వస్తుంది, అక్కడ జాగ్రత్తగా తగ్గుతారు. ఎందుకంటే అటువంటి వాటికి అంత దీనిగా సైన్ మనకు కనిపించినా కానీ మనం మెకానికల్ ఎక్స్కవేషన్ చేసి గట్టి పెట్టేస్తే కేబుల్ కట్ అయిపోతే అందులో ఆపరేటర్తో పాటు ఎన్నో చనిపోతారు. అది ఇంతవరకు మీకు చెప్పింది మీకు అర్థం అవుతుందా? మీకు అర్థం అవ్వకపోతే నేను ఏదైనా సిస్టమ్ మార్చమంటే మారుస్తాను. శేఖర్ చెప్పండి. అది నేను చెప్పింది అర్థం అవుతుందా లేదా అంటే నేను ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు అది అర్థం అవుతుందా లేదా, లేదంటే ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అలా కాదు. ఇప్పుడు చూసారా ఇది? ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న డిస్ప్లేలో అక్కడ ఎక్స్కవేషన్ లో ఎలా ఇచ్చేసారో చూడండి. అది హారిజంటల్ గా పైప్ పెట్టి దానికి సపోర్ట్ పెట్టి జాక్ టైట్ చేశారు, కొలాప్స్ అయిపోకుండా. ఎక్స్కవేషన్ లూజ్ సాయిల్స్ లో ఇంకా 2-3 minutes 2.5 minutes ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే దాన్ని బట్టి ఇది అయిపోయినాక మళ్ళీ 7 o'clock క్లాస్ స్టార్ట్ చేయాలి. అందరూ నేను ఆల్రెడీ ఇవాళ యూట్యూబ్ అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్, చూడండి. సార్ చెప్పండి సార్, అక్కడ
ఎక్స్కవేషన్ లో తీసారు కదా సార్ గొయ్య, దాంట్లో అక్కడ పెట్టింది బెంచే కదా సార్? ఇది బెంచ్ కాదు, స్లోప్, ఇది షోరింగ్. ఓకే సార్. ఇది షోరింగ్, 2 సపోర్ట్లు ఇస్తారు కదా ఎక్స్కవేషన్ బెంచ్లో పడుకోకుండా, దాన్ని షోరింగ్ అంటారు. బెంచింగ్ అంటే ఏంటంటే, బెంచింగ్ కోసం మీకు వీడియో చూపిస్తే సరిపోతుంది. బెంచింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది ఎక్స్కవేషన్ ఎలా ఉంది, ఇలా కిందకు ఉంది ఇలాగా. మనం 3 మీటర్లు ఒక చేయి తీసాను నేను, ఇక్కడి నుంచి తీసినప్పుడు ఒక 3 మీటర్లు ఎంతవరకు వచ్చాం. ఇక్కడ బెంచ్ అంటే ఏం లేదు. బెంచింగ్ అంటే ఇక్కడ బెంచే వేయరు, అదే అక్కడ కట్ చేస్తారు ఇలాగ, ఇక్కడ నుంచి మట్టి, అక్కడ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది, అది కట్ చేయరు. సార్ అంతవరకు కట్ చేసి ఇక్కడ మట్టి అక్కడ అలాగే ఉంటుంది, ఎక్స్కవేషన్ చేయరు. తర్వాత ఇవతల పక్క నుంచి కట్ చేస్తారు మనం, మళ్ళీ లోపలికి వెళ్తాం. అక్కడ నుంచి కంప్లీట్ గా డెప్త్ ఎక్కువ వెళ్ళినప్పుడు అక్కడ బెంచింగ్ అంటే బెంచ్ కట్ అంటారు దాన్ని. స్లోపింగ్స్ మెయింటైన్ చేస్తారు. ఇందాక స్లోప్ చూసారు కదా, ఒక చిన్నదాన్ని స్లోప్ వెళ్ళారు కొంతవరకు. అవును సార్, స్లోప్ ఇలాగా ఎక్స్కవేషన్ ఫస్ట్ స్లోప్ పెట్టి తర్వాత అప్పుడు స్లోప్ వెళ్ళిన తర్వాత బెంచింగ్కి వెళ్ళారు, షోరింగ్. సరే అలా నేరోగా అలా వెళ్ళిపోవడం కావదు, ఎక్స్కవేషన్ చేయకూడదు, సేఫ్ కాదు అది. ఇంకా మనకి టైం తక్కువ ఉంది, అయిపోయినాక నెక్స్ట్ మనం 7 o'clock క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా ఎవరికైనా యూట్యూబ్ చెక్ చేయండి అందరు కూడా, మీకు ENIFS ఇండస్ట్రియల్ సేఫ్టీ చేయండి, అందులో అన్నీ వచ్చేస్తాయి. పాత క్లాసులు అన్నీ వినండి, వినలేని ఇంకా చాలా చేయాలి అప్లోడ్, కొన్ని చేస్తాను ఇవాళ, తర్వాత మిగిలిన చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? సార్ 29 క్లాసెస్ అప్లోడ్ చేశారు సార్ ఇప్పుడు వరకు. ఇప్పుడు వరకు 29 క్లాసెస్ అప్లోడ్ చేశారు. ఇంకా చేయాలి, చేస్తాను. ఓకే. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి.